ఈరోజు వీడియోలోకి వచ్చి గరుడ కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ఐపీఓ ఒకటి వచ్చింది. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అప్లై చేయాలా లేదా అన్నది. ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఈ కంపెనీ వచ్చి 2010లో స్టార్ట్ అయింది. ఇది ఒక కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ. రెసిడెన్షియల్, కమర్షియల్ కానీ రెసిడెన్షియల్, కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటుంది. ఓఈఎం గురించి ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కూడా ఈ కంపెనీ వర్క్స్ చేస్తూ ఉంటుంది. 2015లో గోల్డెన్ చారియోట్ వసాయి హోటల్స్ అండ్ స్పాస్ కూడా కన్స్ట్రక్షన్ డెవలప్ చేసింది. మళ్ళీ ఈ కంపెనీ ఐపీఓకి ఎందుకు తీసుకొస్తున్నారంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే కన్స్ట్రక్షన్లోకి ఫండ్స్ గురించి డెవలప్మెంట్ చేయడానికి, అలాగే కొంచెం ఖర్చులు అవి ఉన్నాయి, అప్పు ఉంది, దాన్ని క్లియర్ చేయడానికి మళ్ళీ కొత్తగా ఏమైనా ల్యాండ్స్ అవి కొంటే అవన్నీ క్లియర్ చేసుకొని డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారండి. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్ వాల్యూస్ వచ్చి 228 కోట్లు ఉంది. మార్చి 23లో చూసుకుంటే 176 కోట్లు ఉంది. అసెట్స్ బాగానే ఉన్నాయి. రెవెన్యూ కొంచెం 23తో పోల్చుకుంటే 24లో 7 కోట్లు తగ్గింది. ప్రాఫిట్ కూడా 4 కోట్లు తగ్గింది. నెట్వర్త్ కూడా బాగానే డెవలప్ అయింది. రిజర్వ్స్ కూడా పెరిగింది. 81 crores రిజర్వ్లో ఉంది. అప్పు కూడా 15 కోట్ల దాకా అప్పు ఉందన్నమాట ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే పిఎస్పి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని, క్యాపిటైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, అహువాలియా కాంట్రాక్ట్స్ అని, ఇవన్నీ కంపెనీ ఆల్రెడీ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయి. దాని పిఎస్పి ఒక పిఈ చూసుకుంటే 21 ఉంది, క్యాపిటల్ ఏజ్ చూసుకుంటే 22, అహువాలియా ఉంది 22 పిఈ ఉంది, గరుడ ఉంది 19. అలాగే ఇండస్ట్రీ పిఈ చూసుకుంటే అన్నిటికంటే అహువాలియా పిఈ ఎక్కువ ఉంది, గరుడ అయితే 5 ఉంది ఇండస్ట్రీ పిఈ. ఎన్ఏవి చూసుకుంటే గరుడ 15, అహువాలియా 238 ఎన్ఏవి ఉంది, క్యాపిటల్ 223 ఉంది, పిఎస్పి 254 ఉంది. అన్నిటికంటే మార్కెట్ క్యాప్ కూడా పెద్దది అహువాలియా 7,570 crores ఉంటే గరుడ వచ్చి 2,480 crores ఉంది. గ్రోత్ ప్రకారంగా చూసుకుంటే గరుడ గ్రోత్ ఉంది. మిగిలిన అన్నిటిలోని ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న కంపెనీ కాబట్టి మంచిగానే ఉంది. అప్పు కూడా చూసుకుంటే అహువాలియా అప్పు కూడా లేనట్టుగానే ఉంది. మిగిలిన అన్నిటికి కొంచెం అప్పులు ఉన్నాయి. సో ఇది కూడా అప్పు క్లియర్ చేసుకొని మార్కెట్లోకి లాంగ్ టర్మ్లో మంచి గెయిన్స్ గురించి చూసుకోవచ్చు. ఈ ఐపీఓ ఒక డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఆఫర్ ప్రైస్ వచ్చి 92 నుంచి 95 లోపల ఉంది. లాట్ సైజ్ వచ్చి 157 shares పర్ లాట్. ఓపెన్ డేట్ వచ్చి 8th October, క్లోజ్ డేట్ వచ్చి 10th October, అలాట్మెంట్ డేట్ వచ్చి 11th October, రిఫండ్ వచ్చి 14th October, లిస్టింగ్ డేట్ వచ్చి 15th October. ఫేస్ వాల్యూ వచ్చి ₹5 పర్ షేర్. మొత్తం 264 కోట్లతో ఐపీఓకి తీసుకొస్తున్నారు. అందులో 173 కోట్లు ఫ్రెష్ ఇష్యూకి, మిగిలింది 90 కోట్లు ఆఫర్ ఫర్ షేర్. అలాట్మెంట్ వచ్చి మనకి లింకింగ్ టైం వెబ్సైట్లో తెలుస్తుంది. ఈ కంపెనీ యొక్క లీడ్ మేనేజర్స్ చూసుకుంటే కార్పొవేస్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మేనేజర్. అలాగే జిఎంపీ చూసుకుంటే ఇప్పటి వరకు వీడియో రికార్డ్ చేసేటప్పటికి జిఎంపీ అసలు ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో మేబీ ఇంకో 2-3 రోజుల్లో జిఎంపీ ఏమైనా ఓపెన్ అయితే దాన్ని బట్టి మనం ఈ ఐపీఎల్లో అప్లై చేయాలా లేదా అని చూసుకోవచ్చు. ఫైనల్గా చూసుకోవాలంటే జిఎంపీ ఒకసారి వచ్చిన తర్వాత, అలాగే యాంకర్ లిస్ట్ ఎంతమంది బిగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి, లేదంటే ఫస్ట్ డేలో సబ్స్క్రిప్షన్ ఎంతైందో చూసుకొని దాన్ని బట్టి మనం ఐపీఎల్ అప్లై చేస్తే బెస్ట్. అలాగే షార్ట్ టర్మ్ గురించి చూడాలంటే షార్ట్ టర్మ్కి అయితే ఈ ఐపీఓ కొంచెం రిస్కీయే. లాంగ్ టర్మ్లో మనం ప్రాఫిట్ గెయిన్స్ రావచ్చు కాబట్టి లాంగ్ టర్మ్ గురించి అయితే మనం అప్లై చేయొచ్చు. ఒకవేళ ఐపీఎల్ అప్లై చేసిన తర్వాత లిస్టింగ్ డేలోనే మనం ప్రాఫిట్ వచ్చిన వెంటనే బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిది.